హలో వ్యూయర్స్. సో మనతో పాటు దయాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ కళారాజ్ మీడియా గారు అందిస్తున్నటువంటి అవార్డులు కానీ అవన్నీ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతి ఒక్క కళాకారుడిని గుర్తించే ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. తర్వాత కళరాజ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఆ, కళల్ని వెలికి తీసి కళల్లో ఎవరైతే నైపుణ్యాలు ప్రదర్శిస్తారో వాళ్ళకు అవకాశాలు కల్పించే విధంగా ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఇది భవిష్యత్తులో ఒక పెద్ద వేదికగా అవుతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళలకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండబోతుంది నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో? నేను అనుకుంటే ఇప్పటికీ మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్కార్ లెవెల్లో వెళ్ళింది. హాలీవుడ్ లెవెల్లో తెలుగు సినిమాని తీసుకుపోవడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా సినిమాల్లో ఈ మధ్య నటించిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మన కళాకారులు కానీ మన వృత్తి నిపుణులు కానీ డైరెక్టర్లు కానీ చేస్తున్న శ్రమ హాలీవుడ్కి ఏం తక్కువ తీసిపోలేదు. సో భవిష్యత్తులో అంతర్జాతీయ వేదిక మీద తెలుగు సినిమా కళ వెలుగుందే రోజు భవిష్యత్తులో ఉంటే అది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా మంత్రి గారు వెంకటరెడ్డి గారు వారు తీసుకోబోయే నిర్ణయాలు చాలా బాగుంటాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్.